విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఫ్యాక్టరీకి కేంద్రం ఊపిరిలూదింది. ఇంతవరకు బానే ఉంది, కానీ కొత్తగా ఈ ఇష్యూపై క్రెడిట్ వార్ మొదలైంది. విశాఖ ఉక్కు పరిరక్షణలో ఛాంపియన్స్ మేమంటే మేమని ఇరుపక్షాలు ఫైట్ చేసుకుంటున్నాయి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీ చుట్టూ మైలేజ్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య ఇప్పుడిదే పెద్ద డిబేట్ అయ్యింది. విశాఖ ఉక్కు పరిరక్షణలో ఛాంపియన్స్ మేమంటే మేమని ఇరు పక్షాలు హడావిడి చేయడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. స్టీల్ ప్లాంట్ బతికి బట్ట కడుతుందని సంబరాలు చేసుకుంటున్న వేళ మైలేజీ పాలిటిక్స్ షురూ అయ్యాయి. స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ సాధించిన క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే విషయంపై కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ ప్రభుత్వ హయాంలో చేసిన తీర్మానాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ప్రైవేటీకరణ ఆగిందని, ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ స్వాగతించాల్సిందే అయినా శాశ్వత పరిష్కారం లభించినట్టు కాదని వైసీపీ అంటోంది. అసలు ప్రైవేటైజేషన్ మీద క్లారిటీయే రాలేదని వైసీపీ లాజిక్ చెబుతోంది. సో దీని ప్రకారం ఒకవేళ మీరు కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఉండుంటే సరే, ఈ ప్రకటనలతో పాటు ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ కూడా ప్రకటన చేయలే. ప్రైవేటైజ్ చేయబోమని కానీ, లేదా ప్రైవేటైజేషన్ చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని కానీ, లేదా రానటువంటి కాలంలో ఆ తాలూకా ఆలోచనని పూర్తిగా దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి విషయం కానీ ఎక్కడా కూడా మీరు ప్రకటన చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు జనసేన కౌంటర్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ భూములు అమ్ముకోండని చెప్పిందన్న ఎమ్మెల్యే కొనతాల అప్పట్లో నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చొరవ చూపి స్టీల్ ప్లాంట్ కు గట్టి పునాది వేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్లీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కు భారీ ఉద్దీపన ప్రకటించిన వేళ ఈ అంశంపై మాట్లాడే నైతికత కాంగ్రెస్, కమ్యూనిస్టులకు లేదంటోంది బీజేపీ. విశాఖ ఉక్కును లూటీ చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ అదే ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గనుల శాఖ మంత్రులు ఉండేవారు. మరి అప్పుడు రాష్ట్రంపై ఎందుకు ప్రేమ కలగలేదు? సో ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ అధ్యక్షురాలు వారి తండ్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు వారికి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తుకు లేదా విశాఖ వైపు వారి దృష్టి రాలేదా? ఎందుకు జరగలేదు? ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో గనుల మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు మీరు సహకారం చేయలేదు? ఆ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి, క్షమాపణలు చెప్పి ఉన్న డబ్బుని లూటీ కొట్టారు. మొత్తం మీద రాజకీయ పార్టీల వాదనలు ఎలా ఉన్నా కార్మిక సంఘాలు మాత్రం శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తూనే గనులు కేటాయించే విధంగా రాజకీయ పక్షాలు తమ వెంట నిలవాలని కోరుకుంటున్నాయి.